Who is our chief minister? జగన్మోహన్ ఇంకోసారి రెడ్డి గారు ఏడు సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే ఏమిటండి మీరు మాట్లాడేది? తెలుగు జాతి మునగడకే ముప్పట. ఏంటి మమ్మీ ఎవడీడు? 10 ఏళ్లుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌద్యానాన్ని ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. దయచేసి నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడిట్ట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగన్ అన్నే ఉంటాడిట్ట. చాలా సౌమ్యుడు. డబ్బులు అంతంత మాత్రమే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇదేవతిరా నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. బాబు దీని సంగతి చూడు. తీసుకెళ్ళమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ త్రుడు వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Doctor, what's the problem? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందు యు వర్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను.
I will take the liberty to speak on behalf of CM గారు. మీరు దయచేసి look it up on the internet. ఆయన లైఫ్ ఒక లెసన్. There's a lot to learn for young people like you. Thank you, Anna. మనస వాచ కర్మ కర్మ ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. ఇందులో 80% మురుక నాకు అర్థం కాలేదు సార్. చీల్చి చెండాడటానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్. చాలా చాలా చిన్న పిల్లోడు. అటు చూడు బే. పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు. ఓహో కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూసి ఉండాలి. బ్యాక్ సైడ్ దేర్ సీ. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. అమ్మ బాత్రూంలోకి పోయినాడా కాదు, నేను అనుకుంటానే ఉన్నా బాత్రూంలోకి ఇంకా పోలేదే బాత్రూంలో గడిపినా చూపి. ఇంకా అన్నయ్య ఆడపెట్టి కూర్చుంటాడు, అన్నయ్య ఎంతసేపు కూర్చుంటాడు, అన్నయ్య దేని మీద ముడ్డి పెడతాడని చెప్పు. ఇంకా చెప్పు. అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కసారి చూడండి అధ్యక్ష, ప్లే చేయండి ఒకసారి. గంజాయి ఏపీలో ఏ సందుకు వెళ్లినా గుప్పుమంటోంది. విద్యా సంస్థల్లోనూ ఈ మత్తు కమ్మేసింది. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. చివరకు ఏపీలో గంజాయి కొనడం చిల్లర కొట్టుకెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువైపోయింది. గంజాయి ఎగుమతులు, డ్రగ్స్ దిగుమతుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని మత్తు విపత్తు అంచున నిలిపారు. మండుతున్నట్టుంది. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.